అయితే స్నేహితులారా, భారతీయ చరిత్ర పుటల్లో మనకు అనేక మంది వీరరాజులు మరియు చాలామంది దుర్మార్గుల గురించి చదవడానికి లభిస్తుంది. తమ స్వరాన్ని, ప్రజలను మరియు తమ సర్వస్వాన్ని త్యాగం చేసినవారు కూడా ఉన్నారు. అదే సమయంలో కొన్ని శాసకులు పరాక్రమం మరియు ప్రజాపాలనను పక్కనపెట్టి తమ జీవితమంతా అల్లరి మరియు విలాసాలలో గడిపారు. ఈరోజు ఈ వీడియోలో మనం మీకు భారతదేశంలోని అలాంటి కొంతమంది అల్లరి రాజా మహారాజుల గురించి చెప్పబోతున్నాం. వారి గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నమస్కారం స్నేహితులారా, తెలుగు మిస్టరీస్కు స్వాగతం. మా జాబితాలో మొదటి పేరు పటియాలా మహారాజా భూపేంద్ర సింగ్ది. ఆయనకు అత్యంత పెద్ద శౌక్యం అందమైన మహిళలతో సమయం గడపడం అని చెప్తారు. అందమైన స్త్రీలు మరియు కామవాంఛ పటియాలా మహారాజాకు అతిపెద్ద బలహీనతగా ఉండేది. 30 సంవత్సరాల పాటు పటియాలాపై పాలించిన భూపేంద్ర సింగ్ 5 వివాహాలు చేసుకున్నారు. అలాగే ఆయన వద్ద సుమారు 350కు పైగా ఉపపత్నులున్నారని చెబుతారు. మొత్తం మీద మహారాజా భూపేంద్రకు 88 మంది పిల్లలున్నారు. పటియాలా మహారాజా యొక్క అల్లరి జీవితం గురించి మరో విషయం కూడా చెబుతోంది. ఆయన ఫ్రెంచ్ బ్యూటీషియన్, భారతీయ ప్లాస్టిక్ సర్జన్, బంగారు పనివాళ్లు, సుగంధద్రవ్య నిపుణులు మరియు ఫ్యాషన్ డిజైనర్లతో కలిసి తన ఉపపత్నులను తన అభిరుచికి అనుగుణంగా తయారు చేయించేవారు. ఈ అన్ని విషయాలు దివాన్ జర్మనీదాస్ రాసిన మహారాజా అనే పుస్తకంలో బయటపడ్డాయి. ఇందులో జర్మనీదాస్ అనేక రాజా మహారాజుల కథలను ఎటువంటి ఆవరణ లేకుండా వివరించారు. ఇది నిజంగా అద్భుతమైన పుస్తకం. మీకు దొరికితే తప్పకుండా చదవండి. జర్మనీదాస్ మరింతగా రాస్తారు. మహారాజా భూపేంద్ర సింగ్కు నగ్న పార్టీలంటే చాలా ఇష్టం. వేసవికాలంలో తన స్విమ్మింగ్ పూల్లో నగ్న మహిళలతో కలిసి విపరీతంగా అల్లరి చేసేవారు. ఈ పార్టీల్లో నగ్న మహిళల శరీరాలపై మద్యం పోసి తాగేవారు. ఆ తరువాత సామూహిక సంబంధాలు కూడా ఏర్పరచుకునేవారు. స్నేహితులారా, ఇదే మహారాజా స్వాతంత్ర్యం తర్వాత మన దేశపు మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతి భవన్కు వెళ్లినప్పుడు ఉపయోగించిన స్ట్రోలింగ్ సిల్వర్ బగ్గీ ఆయనదే. మా జాబితాలో తదుపరి పేరు మొఘల్ చక్రవర్తి షాజహాన్ది. మనందరికీ ఆయన గురించి తెలుసు. కారణం అందమైన తాజ్మహల్. తెల్లటి సంగమర్మరంతో నిర్మించిన ఆ అద్భుత నిర్మాణం నిజమైన ప్రేమకు ప్రతీకగా నిలిచింది. కానీ మీరు షాజహాన్ వ్యక్తిత్వాన్ని సమీపంగా పరిశీలిస్తే అతను ప్రేమికుడి కంటే కొంత విచిత్ర స్వభావం గలవాడని తెలుస్తుంది. స్నేహితులారా, మీరు ఆశ్చర్యపోతారు. ముంతాజ్ మరణం ఆమె 14వ సంతానానికి జన్మనిస్తుండగా జరిగింది. అసలు విషయమేమిటంటే, షాజహాన్ ముంతాజ్ అందానికి పూర్తిగా ఆకర్షితుడయ్యాడు. అందుకే ముంతాజ్ తప్ప మరే భార్యతోనూ పిల్లలను కలగలేదు. వరుసగా పిల్లలకు జన్మనివ్వడం వల్ల ముంతాజ్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురై చివరకు మరణించింది. ఆమె మరణం తర్వాత కూడా షాజహాన్ వద్ద అనేక మంది స్త్రీలున్నారు. తాజ్మహల్ నిర్మాణానికి 22,000 మంది కార్మికులు 22 సంవత్సరాలు శ్రమించారు. ఇందులో ఉపయోగించిన తెల్లటి సంగమర్మరం రాజస్థాన్లోని మక్రానా నుండి తీసుకువచ్చారు. క్రిస్టల్ చైనా నుండి, ఫిరోజా టిబెట్ నుండి, లాజవర్ద్ ఆఫ్ఘనిస్తాన్ నుండి మరియు నీలమణులు శ్రీలంక నుండి ప్రత్యేకంగా తెప్పించారు. ఈ ఒక్క నిర్మాణం కోసం రాజ్య ఖజానాలోని ఎక్కువ భాగం ఖర్చయింది. మా అల్లరి రాజుల జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ. తన కాలంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరుగా పరిగణించబడ్డారు. ఆయన సంపద స్థాయి ఏమిటంటే 185 క్యారెట్ల వజ్రాన్ని పేపర్ వెయిట్గా ఉపయోగించేవారు. ఆ వజ్రం పరిమాణం గుడ్డు పరిమాణం అంత ఉండేది మరియు అది ప్రపంచంలో 5వ అతిపెద్ద వజ్రంగా చెప్పబడింది. ఆయన గురించి అనేక కథలు ప్రసిద్ధం. అందులో ఒకటి, తన మొదటి వివాహంలో 128 కిలోల బంగారం కటనంగా ఇచ్చారు. ఆయన వద్ద వేలాది మంది ఉద్యోగులుండేవారు. ఆయన మహల్ను శుభ్రం చేయడానికి మాత్రమే 38 మంది సిబ్బంది ఉండేవారు. ఇవన్నీ కాకుండా నిజాం ఉస్మాన్ అలీ చాలా మితవ్యయుడుగానూ ప్రసిద్ధి చెందాడు. ఆయన అంత్యక్రియలకు సుమారు 10 లక్షల మందికి పైగా హాజరయ్యారని చెబుతారు. 4వ స్థానంలో ఉన్నారు జైపూర్ మహారాణి గాయత్రీదేవి. ఆమె 23 మే 1919న లండన్లో జన్మించారు. ఆమె తండ్రి జితేంద్ర నారాయణ్ కూచ్ బీహార్ యువరాజు యొక్క తమ్ముడు. ఆమె తల్లి బరోడా మరాఠాం రాజు సయాజీరావు గాయక్వాడ్ యొక్క ఏకైక కుమార్తె. గాయత్రీదేవి గురించి చెబుతారు, ఆమె చాలా విలాసవంతమైన జీవితం గడిపారు. ఆమె మహల్లో 500కు పైగా సేవకులుండేవారు. ఆమెకు కార్లు మరియు వేట అంటే చాలా ఇష్టం. ఆమె మొదటి వేట 12 సంవత్సరాల వయసులోనే చేశారు. గాయత్రీదేవి మంచి గుర్రపు స్వారీదారు మరియు పోలో ఆటగాళ్లలో ఒకరు. ఆమెకు కార్లంటే చాలా ఇష్టం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మెర్సిడెస్ W126 మరియు ఫేజ్ కార్ను తీసుకువచ్చిన ఘనత ఆమెకే చెందికుంది.
మెర్సిడెస్ మరియు రాయల్స్ రాయ్స్ కార్లతో పాటు ఆమె వద్ద ఒక విమానం కూడా ఉండేది. 1940లో గాయత్రీదేవి వివాహం సవాయి మాన్సింగ్ టూతో జరిగింది. తరువాత ఆమె జైపూర్ 3వ మహారాణిగా మారింది. కాని భర్త మరియు కూతురు మరణం ఆమెను తీవ్రంగా ప్రభావితం చేసింది. 5వ స్థానంలో ఉన్నారు ఇంద్రాదేవి. బరోడా రాజకుటుంబంలో జన్మించిన ఇంద్రాదేవి జీవితం చాలా కలతలతో నిండింది. మొదట ఆమె వివాహం గ్వాలియర్ మహారాజా మాధవరావు సింధియాతో నిశ్చయమైంది. కాని ఆమె కూచ్ బీహార్ మహారాజా తమ్ముడితో ప్రేమలో పడి ఆ సంబంధాన్ని విరమించింది. వివాహం తరువాత జితేంద్ర మరియు ఇంద్ర లండన్కు వెళ్లారు. వారు అనేక సంవత్సరాలు యూరప్లో విహరించారు. ఇంద్రాదేవికి షాపింగ్ అంటే ఎంతో ఇష్టం. ఒకసారి ఆమె తన ఇష్టమైన షూ తయారీదారులకు 100 జతల చెప్పులు తయారు చేయమని ఆర్డరిచ్చింది. వాటిలో చాలా వరకు వజ్రాలు, రత్నాలతో అలంకరించబడ్డాయి. ఇప్పుడు జూనాగఢ్ నవాబ్ మహబత్ ఖాన్ రసూల్ ఖాన్ గురించి మాట్లాడదాం. ఆయన వద్ద సుమారు 800 కుక్కలుండేవి. ప్రతి కుక్కకు ప్రత్యేక గది, సేవకులుండేవారు. కుక్కలు అనారోగ్యానికి గురైతే బ్రిటిష్ జంతు ఆసుపత్రికి తీసుకెళ్లేవారు. ఒక కుక్క చనిపోతే ఒకరోజు శోకదినం పాటించేవారు. ఒకసారి తన కుక్కల పెళ్లికి 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఆ రోజును స్టేట్ హాలిడేగా కూడా ప్రకటించారు. మరి మా జాబితాలో చివరి పేరు భరత్పూర్ మహారాజా కిషన్ సింగ్. జూనాగఢ్ నవాబ్ లాగే కిషన్ సింగ్ కూడా విచిత్రమైన శౌఖ్యాల కోసం ప్రసిద్ధి చెందాడు. ఆయనకు 1 లేదా 2 కాదు, మొత్తం 40 రాణులుండేవారు. ఆయన జీవితం గురించి మీరు వింటే ఆశ్చర్యపోతారు. దివాన్ జర్మనీ దాస్ తన పుస్తకంలో కిషన్ సింగ్ జీవితంలోని అనేక రహస్యాలను బయటపెట్టాడు. కిషన్ సింగ్కు ఈత అంటే చాలా ఇష్టం. తన కోరిక తీర్చుకోవడానికి ఆయన ఒక గులాబీ రంగు సంగమర్మరంతో సరస్సు నిర్మించాడు. అందులోకి దిగేందుకు చందనపు మెట్లను ఏర్పాటు చేశారు. రాజును స్వాగతించేందుకు నగ్న మహిళలు మెట్లపై నిలబడేవారు. అంతేకాకుండా అన్ని రాణులు చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకొని నృత్యం చేసేవారు. ఎవరి కొవ్వొత్తి చివరి వరకు ఎక్కువసేపు వెలిగితే ఆ రాత్రి మహారాజా కిషన్ సింగ్ ఆమెతో గడిపేవారు. భాగస్వామిని ఎంచుకునే ఇది ఎంత విచిత్రమైన విధానం! స్నేహితులారా, ఈరోజు వీడియో చూసిన తర్వాత రాజుల జీవితం గురించి మీకు ఏమనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తోంది. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.